నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల ఇబ్బందులకు గత ప్రభుత్వమే కారణం. బీఆర్ఎస్ పార్టీపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు. ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాటు. సెంటర్ను ప్రారంభించిన పెద్దపల్లి కలెక్టర్. సాగునీరు విడుదల చేసిన చొప్పదండి ఎమ్మెల్యే. సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలకు రైతుల పాలాభిషేకం. రైతుల ఇబ్బందులకు గత ప్రభుత్వమే కారణమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేసీఆర్ అడ్డగోలు నిర్ణయాలతోనే వారు కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో అనేక ఇబ్బందులు పడ్డ రైతుల వద్దకు వెళ్లని కేసీఆర్ ఇప్పుడెందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. పంటలు నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 పరిహారం కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రైతుల విషయంలో తమ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కుంగిపోయిందని, ప్రమాదం ఉందనే నీటిని కిందికి వదిలారని గుర్తు చేశారు. టికెట్ల కేటాయింపు విషయంలో అధిష్టానం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. రాబోయే కాలంలో ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రాక్టికల్గా గాల్లో మాట్లాడకుండా ప్రాక్టికల్గా మీ సూచనలు ఇవ్వండి. రైతులను ఏ విధంగా, రైతు పంటలకు సంబంధించిన ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో సరే ఈ 40 రోజులు మీరు రాజకీయం చేస్తూ ఉంటారు కావచ్చు. మేము శాశ్వత పరిష్కారం గురించి మేము చెప్పినాం. అదే సంకల్పనతో, ధైర్యంతో ఈరోజు పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించి మా విజయరమణారావు గారు కానీ మేము కానీ ఈరోజు మళ్ళీ అదే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో రాజ్ ఠాకూర్ గారు కానీ ఒక సంకల్పనతో వారికి చెప్తా ఉన్నాం. మా ఆలోచన, మా విధానం. రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి కోతల ఆధారంగా మరో వారంలోగా జిల్లా వ్యాప్తంగా 305 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. యాసంగి సీజన్కు సంబంధించి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి సెంటర్లో అవసరమైన ప్యాడీ క్లీనర్లు, మీటర్లు, టార్పాలిన్లు, డీజిల్ వేయింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 1,00,000 మంది పైన రైతులు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి మా మార్కెట్ యార్డులకి, మా ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వస్తారని అనుకుంటున్నాము. పూర్తిగా ఇక్కడ అందించాల్సిన సౌకర్యాలకి తయారై ఉన్నాము. అవి ప్యాడీ క్లీనర్లు అయినా ఉండేనండి, టార్పోలిన్లు, మాయిశ్చర్ మీటర్, ఇటువంటివన్నీ ప్రభుత్వం ఆదేశాల మేరగా, ప్రభుత్వం సూచన మేరగా 48 గంటల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని డబ్బులు కూడా అకౌంట్లో పడేటట్టు జాగ్రత్త పడుతున్నాం. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పోయిన సీజన్లు అన్నీ చేసినట్టే ఈ సీజన్ కూడా మేము సక్సెస్ఫుల్గా ప్రొక్యూర్మెంట్ చేసుకొని రైతులు సంతోషంగా ఉండేటట్టు మేము చూసుకుంటామని పూర్తి నమ్మకం మాకుంది. థ్యాంక్స్ సార్. వ్యవసాయ దృష్ట్యా రైతులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సెంటర్స్లోనా? రైతులకు వచ్చేటప్పుడు మేము ఎండాకాలంలో సేకరణ చేస్తున్నాం కాబట్టి వాటర్, ఇటువంటి మినిమం సపోర్ట్తో సహా కొన్ని ఆరాం చేసుకోవడానికి సౌకర్యాలు, ఇటువంటివి ప్రొక్యూర్మెంట్ అన్నిటికన్నా తొందరగా అయితే రైతులకి అన్నిటికన్నా లాభం దాంట్లో అవుతుందండి. సో ప్రొక్యూర్మెంట్ అతివేగంగా అవడానికి మేము దృష్టి పెడుతున్నాం. మౌలిక వసతులైనా ఇతర వసతులైనా ఎండను దృష్టిలో పెట్టుకుంటూ అందించాల్సిన వసతులన్నీ కూడా మా కొనుగోలు కేంద్రాలు అందిస్తాం. భూపాల్పల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భావేష్ మిశ్రా పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజావాణి దరఖాస్తులు వెనువెంటనే పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుదారులకు తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇట్లాంటి పేర్లు వచ్చి ఉంటే తొలగించడానికి వీలు లేకుండా ఇప్పుడు రీసెంట్ గానే ఒక 2 నెలల క్రితం ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ అనేది ఏం వచ్చింది అంటే ఎక్కడైతే వీళ్ళు ఫేక్ గా పేరు నమోదు చేయించుకున్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి మనం తొలగించవచ్చు. ఓకే, సో ఈ ప్రక్రియ అనేది 1 నెల మాకు టైం పడుతుంది. ఎందుకు 1 నెల? ఎలక్షన్ రాబోతా ఉంది. ఎలక్షన్ సమయంలో మేమందరం ఎలక్షన్లోనే బిజీ ఉంటాం. 13 మేకి మన రాష్ట్రంలో ఎలక్షన్ ఉంది. 13 మే తర్వాత మేము ఈ ప్రక్రియను మొదలు పెడతాం. 1 నెల వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు కూడా నేను ఓకే 1 మంత్ వెయిట్ చేయండి. తర్వాత తప్పని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి త్రాగునీటి సరఫరా, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం ఎలిగేడులోని నేతకానిపల్లి, ఓదెలలోని సుందిళ్లపల్లి, కోతులపల్లి, పెద్దపల్లిలోని ఎస్ఆర్ఎస్పీ కాలనీ, నాయక్పల్లి గ్రామాలు మిషన్ భగీరథ కింద కవర్ కాలేదన్నారు. ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యామ్నాయ త్రాగునీటి సరఫరా ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి నల్లా కనెక్షన్కు సమృద్ధిగా త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. ఇందుకోసం గ్రిడ్, ఇంట్రా అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ డి మాధవి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, ఈఈలు గ్రిడ్ కె పూర్ణచందర్, ఇంట్రా జి శ్రీను పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ రేట్స్ని తీసుకొని ఐసీఆర్ రేట్స్ని చేస్తారు. ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ కమిటీస్కి వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. హెచ్ఎం షుడ్ గైడ్ ఫస్ట్ ఫేజ్ కాబట్టి హెచ్ఎంకి ఎస్ఎస్ఆర్ రేట్స్ లిస్ట్ కాగితం చేతిలో పెట్టేది, ఆ వర్క్స్ లిస్ట్ దాన్ని మళ్ళీ కుక్కలు పడకూడదు. ఆ ఎస్ఎస్ఆర్ లో ఉన్న రేట్కి లెట్ దెమ్ గెట్ ఎనీథింగ్ దట్ దే వాంట్. హెచ్ఎం విల్ జస్ట్ సర్టిఫై దట్ థింగ్ హెస్ బీన్ బ్రాట్ ఇన్ ఎస్టాబ్లిష్. ఎస్ఎస్ఆర్ ఆల్రెడీ ఒక 25% ఎస్టాబ్లిష్ ఉంటుంది. దాని సొంత ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కావాలి, అయిపోతుంది. ఎస్ఎస్ఆర్ రేట్ లిస్ట్ మేడం విల్ టేక్ ఫ్రమ్ పిఆర్ డిపార్ట్మెంట్ అండ్ రివ్యూ. ఆ చేతిలో పెట్టేసి ఆ రేట్స్ ప్రకారం ఏమైనా ప్రొక్యూర్ చేసుకోమని చెప్పండి, అప్పుడు పెట్టండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10లోగా జిల్లాలోని అన్ని సెంటర్లలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. సెంటర్లకు ధాన్యం తెచ్చే రైతుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, డీసీఓ శ్రీమాల, డిఎం సివిల్ సప్లై శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ హమీద్ పాల్గొన్నారు. డాడీ వచ్చేసరికి మన సెంటర్స్ రెడీ ఉండాలనే ఉద్దేశం కొద్దీ కేంద్రాల ముందే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కేంద్రాల లోపల రైతులకు కావాల్సిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మంచినీటి వసతి, అట్లాగే కాసేపు కూర్చోవడానికి నీడ వసతి అందరికీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మా కోరికలు ఒకటి ఏంటంటే రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి తరుగు కోత లేకుండా ఈ ధాన్యం కొనుగోలు సాఫీగా చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం కూడా రైతుల వెంట ఉంది. సో ఎలాంటి ధాన్యం తీసుకొచ్చిన తర్వాత దాన్ని శుభ్రపరిచి మనం ఎఫ్ఏక్యూ. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ వరద కాలువ గేటును ఎత్తి నీటిని కిందకు వదిలారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అనంతరం స్థానిక రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం ఇష్టారీతిన కట్టి మేడిగడ్డ నిర్మాణం దెబ్బతినేందుకు కారణమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లో ఎండే దశలో ఉన్న పంటలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మన రాత్రికే మా అందరు మండల పార్టీ ప్రెసిడెంట్లకు, మా ప్రజాప్రతినిధులందరికీ సమాచారం ఇచ్చినాం. నీళ్లు రేపు మధ్యాహ్నం లోపే విడుదలవుతున్నాయని చెప్పి. ఎందుకంటే దీనికి కొంత 139 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. ఆదివారం సప్లై చేయగలుగుతామని చెప్పి విద్యుత్ అధికారులు చెప్పిండ్రు. ఇది తెలుసుకొని ఇలా కుక్కకు బొక్క దొరికినట్టు నేను కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, ఆ ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. నేనట దద్దమ్మనట. నువ్వు దద్దమ్మ అని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే నిన్ను ఓడగొట్టినరు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేదంటే చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే నిన్ను ఈసడించుకున్నారు, అసహించుకున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో లేకుండా చేస్తారు బిడ్డ. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడని చెప్పి చెప్తున్నా. ఇప్పటికైనా నీ మాటల్ని వెనక్కి తీసుకొని చొప్పదండి నియోజకవర్గ రైతులకు బహిరంగంగా క్షమాపణ చెప్తే కొంచెమైనా నీ పాపం ఏమైనా తగ్గుతుందని చెప్పి నేను చేస్తూ
వేసవి కారణంగా భూగర్భ జలాలు పడిపోతే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం సరికాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సాధ్యమైనంత మేరకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. ఈసారి వేసవిలో ముందుగానే భూగర్భ జలాలు పడిపోతే కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చింది అనడం సరికాదన్నారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే ఆయా ప్రాంతాల్లో బోర్లు వేయిస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ అవుతోందన్నారు. ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తామన్నారు. వర్షాలు మనం మంచిగా భవిష్యత్తులో మంచి వర్షాలు పడాలని దేవుని మొక్కుందాం, రైతులు బాగుండాలని మొక్కుందాం. తప్పకుండా మనకు అటువంటి భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే స్టార్ట్ అయినాయి. 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. ఎక్కడన్నా ధాన్యం వస్తుందంటే వెంటనే ఏ గ్రామం వారిగా గ్రామంలో అదనపు తూకాలు ఉన్నాయి. నీట్గా ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది. అవన్నీ కూడా జరిగే సందర్భంలో 2-3 ప్రశ్నలు వస్తాయి. ఏమైనా ఎన్ని ఏళ్ళ బండి సాధ్యం ఇచ్చాడు, గ్యారంటీ లేవని అని 15 లక్షలు వేసిండా నరేంద్ర మోడీ? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిండా? రైతుల ధర్నా చేసి చట్టాలు చేస్తున్నారు, పట్టించుకున్నాడా? చచ్చిపోతే నల్ల డబ్బు బయటికి 15 లక్షలు నల్ల డబ్బు తీసుకొచ్చిండా? కంపెనీలు ఎన్ని పారేసిన దేశంలో? రాముని గుడి ఒక్కటి కట్టాలి. ఇప్పుడు ఈ బీజేపీలకు ఈసారి నరేంద్ర మోడీ ఫోటో పెట్టి గెలిచే పరిస్థితి లేదు, రాముని ఫోటో పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం పెద్ద చెరువును మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. చెరువు వద్ద కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శనిగరం గ్రామంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, అక్కడ అవసరమైన బోర్వెల్స్ వేసుకోవడంతో పాటు అదనపు మోటార్లు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ సెక్రటరీతో పాటు స్పెషల్ ఆఫీసర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా పాఠశాలల్లో తరగతి గదులకు కలర్స్ వేయడంతో పాటు టాయిలెట్స్ నిర్మించుకునేలా చూడాలన్నారు. గ్రామంలో ఫిష్ మార్కెట్తో పాటు ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఎన్నికల కోడ్ అయిపోగానే సమస్యలను పరిష్కరిస్తానన్నారు. నేను 10 లక్షలు సిద్ధపడుతున్నా. మళ్ళీ రేపు 10 ఉంటుంటే ఇప్పుడు ఆగలైతే 2 రోజులైతే బిర్యానీ ఆడుతున్నాడు. ఏం చేయాలి చెప్పాలి. శాశ్వత పరిష్కారం అయితే మన స్కూల్ దగ్గర తాత్కాలిక టీఆర్ఎస్ కారణం అంటే తప్పు. నువ్వు కూడా కాంగ్రెస్ కారణం. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ధర్మదర్శనం, శీఘ్ర దర్శనం, క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి తమ ఇష్టదైవమైన రాజన్నను దర్శించుకున్నారు. అనుబంధమైన బద్దిపోచమ్మ ఆలయంలోనూ రద్దీ కొనసాగింది. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా వేములవాడ రాజన్నను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా ఆలయ అధికారులు గర్భాలయంలో ఆర్జిత సేవలు నిలిపివేసి శీఘ్ర దర్శనం అమలు చేశారు. దీంతో క్యూలైన్లు వేగంగా సాగి భక్తులు త్వరితగతిన స్వామివారిని దర్శించుకున్నారు. కళాభవన్లో స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
వేములవాడ రాజన్నను మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు మంత్రికి స్వామివారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన మనవడి పుట్టు వెంట్రుకల మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఇతర శాఖలతో పాటు దేవాదాయ శాఖలోనూ విపరీతమైన అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్టు తెలిపారు. దేవుని మాన్యాలను కబ్జాలు చేశారని, దీనిపై విచారణకు ఆదేశించామని చెప్పారు. సర్వే నెంబర్ల ఆధారంగా హద్దులు ఏర్పాటు చేసి దేవుడి పేరిట పాస్ పుస్తకాలను జారీ చేస్తామన్నారు. మేము ఎంక్వైరీకి ఆదేశించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దేవాలయం ఎంత భూమి ఉంది ఆ దేవాలయం కింద వాటి సర్వే నెంబర్లు ఏంటి సర్వే చేయించి హద్దులు పెట్టించి దేవుళ్ళ పేరు మీదనే మేము పాస్ పుస్తకాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము. దాంతోపాటుగా మరి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళు ఏదైనా వాళ్ళు దేవుళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది కూడా వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దానికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా డిజైన్ చేస్తూ ఉన్నాము. ఆ వెబ్సైట్లో ఏంటి అంటే వాళ్ళు ఫలానా దేవాలయానికి ఒకవేళ ఈ వేములవాడ దేవుడి మీద ఇష్టం ఉంటే వేములవాడ దేవుడికే ఆ ఫండ్ చెందేటట్టుగా అందులో వాళ్ళు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే జనరల్గా కూడా యాడ్ చేయండి. ఆ వెబ్సైట్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మరి తీసుకెళ్ళి పెద్ద మొత్తంలో మరి ప్రజల నుంచి కూడా మేము ఫండ్స్ వసూలు చేసి మా దేవాదాయ శాఖ నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏన్షియన్ టెంపుల్స్ ఏవైతే కాకతీయుల కాలం నాటి కట్టిన టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి మనం ఫండ్స్ తీసుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కార్యకర్తలు ఎవరూ నిరాశ పడవద్దని, మళ్లీ ప్రభుత్వానికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల డ్యామేజ్ పేరుతో నీరు విడుదల చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఎన్నికలకు ఇంకా 40 రోజుల సమయం ఉన్నందున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, సత్తినేని భాగ్యలత, రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్సాగరరావు పాల్గొన్నారు. మేడిగడ్డ దగ్గర పోదాం అనుకున్నాం, పోయి చూసినాం. వెనకాచిన మాట్లాడతాడా? అప్పటిదాకా మనం ఏదో నేరం చేసినట్టు, ఏదో దొంగతనం చేసినట్టు, తప్పు చేసినట్టుగా భావించారు. మనం పోయి చూసినాం. 86 పిల్లర్లు ఉన్నాయి, 86 గేట్లు ఉన్నాయి, 2 కుంగినాయి. ఎందుకు కుంగినా ఎవరికి తెలియదు ఇప్పటివరకు. అది డిజైన్ తప్ప లేకపోతే పనిలో ఏమైనా లోపం ఉన్నదా, లేకపోతే సృష్టి ఇబ్బంది పెట్టిందా? ఎందుకంటే చుట్టుపక్కల అంతా బొగ్గు గనులు ఉంటాయి, ఎక్కడ తసికిందా ఎవరికి తెలుసు? ఎవరు చెప్తలేడు ఇంతవరకు. మిషన్ కాకతీయ ద్వారా ఇట్లా చెరువులు నింపుతాం అంటే చెరువులు నింపుతాం, దానిలో చేపలు వేస్తాం, గొర్రెల పంపిణీ జరుగుతుంది. అంటే అన్న పార్లమెంట్ సభ్యుడు అయినాక ఇంట్లో అడిగినాం, అన్న అసలు మన తెలంగాణ సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, మేజర్ ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు మనమే అందరం కూడా ఇదే వరద కాలువ మీద ధర్నా చేసే పరిస్థితి, నీళ్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కొట్లాడి తెచ్చుకున్నాము. అదే పరిస్థితి తిరిగి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వచ్చింది కాంగ్రెస్ పాలనలో. నిజంగా ఈ యొక్క కరువు రాలే. మొన్నటిదాకా మన నారాయణపూర్ రిజర్వాయర్ తెగిపోయాయి, కరువు రాలే. కాంగ్రెస్ కరువు తెచ్చింది. ఇవాళ నీళ్లున్నాయి. ఇవాళ మరి నిన్న కొట్లాడితే ఇవాళ నీళ్ళు ఎట్లా వస్తాయి? గాయత్రి పంపతి నుంచి నిన్న నీళ్లు విడుదల చేశారు, ఎల్లంపల్లి నుంచి అటు పోతున్నాయి. ఇవాళ మన ఎమ్మెల్యే ఎంత దరిద్రపు అంటే ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం పోసెట్టిపల్లి నాగయ్యపల్లి గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత పాలకులు ఎమ్మెల్యే పదవిని కేవలం వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారే తప్ప మన ప్రాంతం అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. మరిపల్లి రిజర్వాయర్ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇన్ని కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో ఈ గ్రామంలో అంబేద్కర్ సంఘానికి కూడా 4 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. ఇంకా మిగతా మహిళా సంఘానికి కావాలంటున్నారు, ఇద్దాం. అంతకుముందు కుర్మ సంఘానికి కూడా మనం ఏదైతే చేసుకున్నామో అవన్నీ గుర్తున్నాయి. రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా నాగేపల్లి గ్రామాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తారని మాటిస్తూ, ఓ తల్లి రాగానే అంటుంది మరిపల్లి చెరువు ఏమాయని. ఇన్నేళ్ళు ఉన్నది ఎవరు ఉన్నది అవ్వని అడిగినా, ఇన్నేళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు చేయాలని చెప్పంటే అవును కరెక్టే వాళ్ళు చేసే ఉన్నా, కానీ ఈసారి మీరు ఏమిరని చేస్తున్నాం తల్లి. మరిపల్లి చెరువు దగ్గరకు నేను పోయినా, మనం మోటార్ సైకిల్ ర్యాలీ చేసినాం, పాదయాత్ర చేసినాం, ధర్నాలు చేసినాం, అన్ని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరిపల్లి ప్రాజెక్టు ఏదైతే తొందరగా మనం పనులు ప్రారంభం చేసుకుంటున్నాం అది కూడా పైన మాట్లాడినా.
రాబో రోజుల్లో ఏ సమస్య ఉన్నా చెప్పండి, ఆ సమస్య పరిష్కారం కోసం నేను పనిచేస్తా. ఈరోజు వ్యక్తిగత సమస్యలు ఉన్నా చెప్పండి, బోర్ ఏదైతే పనిచేస్తలేదు అంటారో ఇక్కడ నుంచి రాసివ్వండి. నేనేమంటున్నా, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రోజువారీగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే విజయరమణారావు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సీతారాములను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకలు విజయవంతంగా పూర్తయ్యేలా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామచంద్ర స్వామి, శివలింగం విగ్రహాలతో పాటు నాగేంద్ర స్వామి, నవగ్రహ పార్వతీ పరమేశ్వరుడు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం శుభముహూర్తమున డప్పు చప్పులతో శ్రీరామ నామస్మరణతో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపీపీ నూనీటి సంపత్, జెడ్పీటీసీ బంగళ తిరుపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బోలమల్ల కౌసల్య శంకర్, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు పాల్గొన్నారు. మనం ఎక్కడ గుడి నిర్మాణం చేసినా మేము చాలా గుళ్ళు తిరుగుతూ ఉంటాం. కానీ నేను చూసిన మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు అత్యంత వేగవంతంగా మరి గుడి నిర్మాణం పూర్తి చేస్తున్నటువంటి గ్రామం మొట్లపల్లి గ్రామం. మన నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే స్టార్ట్ అయింది అంటే సంవత్సర కాలం లోపలనే మరి నిర్మాణం చేసినంటే చాలా సంతోషం. ఎందుకంటే మరి దానికి సంబంధించి ఏదైతే కాంపౌండ్ వాళ్ళు నిర్మాణ విషయాలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణంలో కానీ, ఇందిరమ్మ కానీ సీసీ రోడ్డు నిర్మాణంలో కానీ మన అన్ని విషయాలలో నేను గ్రామానికి, గ్రామ ప్రజలకు మరి ఇబ్బంది పడడం. మనం దీన్ని జగిత్యాల, పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ నేను గెలవాలని ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇది కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. యువతులు, చిన్నారులు దాండియా నృత్యాలు ప్రదర్శించారు. ఈ నెల 4వ తేదీన జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ, కళ్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గత 3 రోజులుగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. 3వ రోజు పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ఠించారు. చివరి రోజు దిష్టికుంభం, పూర్ణాహుతితో కార్యక్రమాలతో వేడుకలు పూర్తయ్యాయి. పెద్దమ్మ తల్లిని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు పలువురు దర్శించుకున్నారు. అనంతరం ముదిరాజు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు 3 రోజులుగా కొనసాగుతున్నాయి. నేడు చివరి రోజు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాన శ్రీ మడేలేశ్వర స్వామి, సీతాలమ్మ, గణపతి, ఈదమ్మ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు పూర్తి చేశారు.
ఈ వేడుకల్లో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అతిథులను సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, రజక సంఘ కుల బాంధవులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈనాడుదేవి అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన ఈ రోజు 1వ తారీఖు 4వ నెల 2024 సంవత్సరం సోమవారం రోజున మేము సంకల్పం చేసుకున్నటువంటి విధంగా ఉదయం 10:05 అంగరంగ వైభవముగా ఆ స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవంలో జరిగినాయి. విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగాయి. 3 రోజుల పాటు నుండి అత్యంత వైభవపేతంగా మా ముస్తాబాద్ గ్రామంలో రజక సంఘం, సహకార సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవముగా 3 రోజుల పాటు శ్రీ మడలేశ్వర స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవంలో జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు. ఈరోజు యంత్ర ప్రతిష్ఠ, పూర్ణాహుతి, వేద ఆశీర్వచనము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ రోజు అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతున్నది. కావున ఆ మడలేశ్వర స్వామి వారి కృప కలిగి మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా పిల్లా పాపలతో, పాడి పంటలతో అఖండ ఈశ్వరులు కలగాలని రజక సంఘం. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో బీరప్ప స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యాదవులు మండల అధ్యక్షులు రామస్వామి, జెడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీటీసీలు పులి సత్యం, రేణుక, మేకల గణేష్ పాల్గొన్నారు. ఈ కృష్ణ యాదవ సంఘానికి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఘనంగా ఈ పండుగను నిర్వహించుకునే క్రమంలో మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్ద మనుషులందరికీ కూడా, ప్రతి కుటుంబ సభ్యుడికి, సోదరుమణులకు మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తమ ఆరాధ్య దైవమైనటువంటి బీరప్ప స్వామిని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్మించుకోవడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో నాకు బాగా గుర్తు 1995 జిల్లా పరిషత్ ఎంపికైనప్పటి నుండి కూడా మించుమించి 7వ సారో 8వ సారో మీరు ఆహ్వానించిన ప్రతి సందర్భంలో కూడా రావడం, ఆ బీరప్ప స్వామి కళ్యాణంలో. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామ చివరి ఆయకట్టును మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ కేసులను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇలాఖలో కావాలనే పొలం ఎండబెట్టి డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కాలేదని ఇప్పుడే పంటలు ఎండుతున్నాయంటూ గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. లిక్కర్ వాళ్ళ బిడ్డ జైలుకి పోయింది కాబట్టి అవన్నిటిని పక్కదారి పట్టించడానికి రైతులకు ఏదో ముసలి కన్నీరు కాదు, రైతుల మీద ప్రేమతోటి ముసలి కన్నీరు కారుస్తామని చెప్పి రైతుల పొలాలు ఎండిపోతుందని చెప్పి బయటకు వచ్చిండు. అసలు విషయం అది కాదు. ముఖ్యమంత్రి గారు ఏదైతే నీళ్లు ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో 1 గుంట 1 ఎకరం కూడా ఎండిపోవద్దని ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఉన్న నీళ్లు ఈ ప్రభుత్వం వచ్చి 110 రోజులు అవుతుంది. ఈ 110 రోజుల ముందల వానాకాలం ఉన్నదా? కేసీఆర్ గారిని ఒకటే స్టేట్ క్వశ్చన్, వానాకాలం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వానలు పడ్డాయా? నీ ప్రభుత్వ హయాంలే కదా వానలు పడ్డాయి. వానాకాలం పోయింది అక్టోబర్, నవంబర్, జనవరి. అప్పుడు నువ్వేగా ముఖ్యమంత్రిగా ఉన్నది. వానదేవుడు, ప్రకృతి, ప్రజలు, రైతులు, తెలంగాణ నీ కమందాసాల కింద నలిగిపోయిన ప్రజలంతా తిరగబడితేనే కదా ఆ వానదేవుడు కూడా వానలు రాకుండా నీకు బుద్ధి చెప్పింది. బీజేపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. వడగండ్ల వానతో నష్టపోయిన పంటలకు ఎకరాకు 20,000, మామిడి రైతులకు ₹1,00,000 పరిహారం అందజేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వెంకటేష్, పట్టణ అధ్యక్షులు మహేందర్, సౌల క్రాంతితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నత్తనాడిగా ఓన్లీ మాటలతోనే నడిపిస్తుంది, చేతులతో నడిపించే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. దయచేసి రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలి, ఎకరానికి 20,000 చొప్పున. ఎందుకంటే ఇక్కడ ఉన్న మొన్న జరిగినటువంటి నష్టం ఒక్కొక్క రైతు వెంబడ
కంట్లో నీటి వస్తున్నాయి, రక్తపు చుక్కలే వస్తున్నాయి. దీనిని గమనించండి. ఈ ప్రభుత్వం ఒకసారి మీరు చూసి మన ఫసల్ బీమా పథకాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రైతులను ఏ ఒక్క రైతుకు నష్టం పోకుండా ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారాన్ని అందించాలని మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన యువజం ఎన్నటికీ మనగోళ్ళకి రాదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రైతులను ఆదుకోవాలి. రైతు లేనిది రాజ్యం లేదు కాబట్టి రైతులను ఆదుకోవాలి. ఏదో ముక్కుర్తి చర్యలాగా మొన్న 10,000 ప్రకటించారు, అది పేపర్లకు మాత్రమే ప్రకటించడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎకరానికి వరి రైతులకు 20,000 రూపాయలు, అలాగే మామిడి రైతులకు ఎకరానికి 1,00,000 రూపాయలు. ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే గత 5 సంవత్సరాల గత ప్రభుత్వం కేసీఆర్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. దయచేసి ఇప్పటికైనా మొన్న పేపర్ ప్రకటనలో చేసిర్రు, ఇంప్లిమెంట్ చేస్తున్నామని. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎండిపోయిన పంటలను సర్వే చేయించాలని తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కంది శంకర్, రఘు, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బూత్ అధ్యక్షులు సాగర్ రెడ్డి పాల్గొన్నారు. గత 2 నెలల కింద అకాల వర్షంతో పంటలు నష్టపోతే 10,000 రూపాయలు ఇస్తాన ప్రభుత్వం నేటికి కూడా ఆ మాట ఇప్పుడు ఎత్తడం లేదు. ఇది కూడా సిగ్గుచేటుగా భావిస్తున్నాం మేము. కాబట్టి తక్షణమే ప్రభుత్వం రైతుల మీద ఆలోచన చేసి తక్షణమే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి, లేని పక్షంలో ఈ జరగబోయే ఎంపీ ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఏదైతే 100 రోజుల్లోపు 2500 మహిళకి ఇస్తామన్నది ఒకటి కూడా అది ఇంతవరకు ఇవ్వలేదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, అది కూడా ఇవ్వలేదు. ఇలా అనేక సంక్షేమ పథకాలు పేదలకు ఇస్తా అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున. వేములవాడ రూరల్ బీజేపీ అధ్యక్షుడు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. తక్షణమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, వివిధ మోర్చా అధ్యక్షులు, మండల కార్యవర్గ నాయకులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. చూసుకుంటా ఉంటే ఈరోజు రైతు రుణమాఫీ పేరున 2 లక్షల రూపాయలు మేము 100 రోజుల తర్వాత రుణమాఫీ చేస్తా అన్నారు. ఈరోజు మళ్ళీ అలాగే వడ్లకు మద్దతు ధర 500 రూపాయలు ప్రకటిస్తా అని చెప్పి ఇప్పటికి కూడా ప్రకటన లేదు. మేము అలాగే రైతుల పక్షాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని త్వరతగిన, ఎందుకంటే గతంలో చేసిన తప్పులు మీరు చేయొద్దని మీకు ముందస్తుగా మేము మా బీజేపీ పక్షాన వేడుకుంటా ఉన్నాం, రైతుల పక్షాన వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే రైతే రాదని చెప్పి ఈ యొక్క మన దేశానికి మనకు అన్నం పెట్టే రైతుకు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీజేపీ పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కొత్త సాగు విధానంతో పాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలని, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆకుల రాజేందర్, పల్లపు రవి, ఠాగూర్ రాజేష్, కైలాష్ కోటి, గణేష్, మోతేస్వామి, ఇటుకల స్వరూప పాల్గొన్నారు. నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. అంటే ఈ ప్రభుత్వం అని ఎందుకంటున్నానంటే వాళ్ళు వచ్చి 3 నెలలు పైచీలకి అవుతా ఉన్నది. గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా రైతులను వంచి మోసం చేసి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ బస్సు యాత్రల ద్వారా రైతులను పలకరిస్తా అంటున్నాడు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కు, అదేవిధంగా ప్రగతి భవన్కు అంకితమైన కేసీఆర్ గారు ఇప్పుడు రైతుల దగ్గరికి పోతా ఉన్నాడు. అప్పుడు ఏ రోజు కూడా రైతుల దగ్గర వేరే పాపాన పోలేదు. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఏవైతే అమలు చేయలేదో వాటిని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా రైతుకు ఒక కింటాకు 500 చొప్పున పెంచాలి. అదేవిధంగా రైతు బీమా ప్రకటించాలి. రైతుకు ఏ విధమైన మాట ఇచ్చిరో ఆ మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచోపెట్టుకొని వెడలో రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల శాఖ తరపున స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగాధర్, పెరుక గంగరాజు, గడికొప్పుల జీవన్, ఆది రవి, రాజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. పెట్టుబడి పెట్టి కనీస పెట్టుబడికి కూడా రాకుండా నష్టపోయి ఉన్నారు. మరి దానికి గాను
ప్రతి ఎకరాకు ఒక 25,000 చొప్పున పూర్తిగా ఎండిపోయిన పంటలు గుర్తించి కనీసం ఎకరాకు 25,000 చొప్పున రైతులను ఆదుకోవాలి. మరి అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ధాన్యం పైన వరి ధాన్యానికి ప్రతి క్వింటాకు కూడా 500 రూపాయల బోనస్ ప్రకటిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని మీరు ఆ హామీని నిలబెట్టుకోవడానికి వెంటనే కొనుగోలు సెంటర్లు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి మరి వెంటనే ధాన్యానికి బోనస్ ప్రకటించాలి. అదేవిధంగా రుణమాఫీ మీరు చెప్పిన మాట మర్చిపోయారు. మరి ఆలోపు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సుల్తానాబాద్ మండలంలోని తొగరాయి గ్రామంలో ఉన్న కంకర క్రషర్లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న బైరి శ్రీనివాస్ గట్టేపల్లిలో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుద్దాల పెట్రోల్ బంకు సమీపంలో చెట్టుకు ఢీకొని పడిపోయి తీవ్ర గాయాలతో ఉన్న శ్రీనివాస్ ను అటుగా వెళుతున్న కాంగ్రెస్ నాయకులు పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.